లైవ్ ఉంది నేను బావాలి సామాన్య జీవితం సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవలతో సంబంధం లేదు. ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనకలేదు సాక్షి తెలుసుకున్నాను ఐడి కార్డు నా పిల్లలు ఎంతమంది చూశారో వచ్చిపోవడం. నా పిల్లడికి న్యాయం చేయండియా. అన్నరికి ఎప్పుడన్నా పార్టీ కోసమే బతికాడు. పార్టీ కోసమే ప్రేరణలు ఇచ్చాడు అబ్బాయి. అడగండి అలాంటి అబ్బాయి కాదు. తగులు పోయినా చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు వెనకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము కాను చేత నేనుండా మీ వెనక ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా చేయిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే. నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేశారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఉన్నారు. ఫోన్ చేసి చంపుతామని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఉందా? చెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్లో తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కలేదు. ఎలా వెళ్తారు? లేదండి స్వీట్ పెడతా
ఇక్కడితో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం రా ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం జరిగి 2 రోజులైనా పట్టించుకున్న పేర్లు ఎక్కలేదు కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాడు. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, ఊళ్ళో తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు, వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే కొంచెం లెన్స్ అటు అనుకో. ఏం తీస్తాం కాల్ రికార్డ్ సీసీ ఫుటేజ్ కూడా కాల్ మార్కెట్ వెళ్ళేది. డేటా రికార్డ్ తీసుకుని ఎవరైతే మాట్లాడారో మొత్తం మేము తదితరులు తారుమార్చాలని కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 పేరు మనకు తెలియదు, లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి సిద్ధు అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే పోలీసులు కానీ ఎంత తారుమార్చేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. కృష్ణాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. కృష్ణాపేట నుంచి వెపన్ అందించి ఇతను సార్, ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసేది పేరు కృష్ణాపేట నుంచి పేరు నాకు వీడియో బ్యాన్ రోడ్డు మీద ఆయన గురి తీయాలి, పిల్లాడిని ఉరి తీస్తే నా బిడ్డ సేంది. మీ పార్టీ కోసమే బతికాడు, మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన.
వద్దు సార్ మేము ఎలాగో బతుకుతాము. అదే వాడికి నరికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి అదే అనుకుంటాము. సంబంధించి కేసులు తీసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన ఫోటోలలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా పెళ్ళికి పోయే కార్యక్రమం కూడా పెళ్ళిలో కూడా ధర్నా చేసే కార్యక్రమం కూడా పెట్టి ఖచ్చితంగా అది కూడా చెప్పండి. అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా అతలా ఇక్కడే 45 రోజుల్లో 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా అతలాకుతలం ఈ నికాన్ రింగ్ వస్తుందన్నా. మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తాం. మన కాన్స్టిట్యున్సీస్లో మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని చెప్పి ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఎంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉండేది. అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పినారు, పిల్లలకు చెప్పి చేయి, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 4 ఉంటే 4 15,000 60,000 అని చెప్పి ఇటేటిని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుండా భరోసా ఎదుర్కొంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యా దీవెన ఎదుర్కొంటున్నారు, సందీవెన ఎదుర్కొంటున్నారు, పొల్యూషన్ తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. అన్నీ ఎదుర్కొడతా చేస్తారు. దాని గురించి పనిష్మెంట్ ఇట్లాంటి ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంపడాలు భయాలు క్రియేట్ చేయడం, ఎవరు ఆడుకోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణాన్ని క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. చేసే భయపెడుతున్నారు. వీడియో తీసి అందరికీ ఈడికి ఎట్లా జరిగిందో మీకు కూడా అంతే జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మొత్తంగా చేస్తే భయపడదయ్యా, నాగా ఎవరికి అన్యాయం కాదు. నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకూడదు. మీరే వినండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర మృగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతకనిస్తాడా? ఏం అడివా నడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్నారు వ్యక్తిగత కక్షలని.
బ్లాక్ చేసేస్తారా? अभी जाना కాళ్ళు బట్టర్ additional agent Sudhakar Reddy, public portion. Additional educated Sudhakar Reddy. And పూర్తిగా ఈ కేసు హ్యాండిల్ చేయమని చెప్పొచ్చు. సో తన ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సుధాకర్ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చేసాం. మీకు ఏ థ్రెటనింగ్ కావచ్చు, మీకు ఎవరు ఇబ్బంది పెట్టే క్లైంట్ డైరెక్ట్గా సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి సుధాకర్ కాల్ చెప్పారు. సుధాకర్ని హైకోర్టులో కేసేసి మీ దగ్గర ఇమీడియట్గా మాట్లాడి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తాం. హైకోర్టు నుంచి అన్ని రకాలుగా ఏమేమి ప్రొటెక్షన్ తీసుకురావాలి అన్నీ తీసుకొచ్చి ఇస్తాం. సభ్యులు కూడా కోఆర్డినేట్ చేసి అన్ని రకాల సుధాకర్ ఫాదర్ మనకు అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ సుధాకర్ సుధాకర్ మాట్లాడుతాడు. మిగతా పెద్ద చేస్తాం పెద్ద ఫస్ట్ నా బిడ్డలు టార్గెట్ చేశారు. ఆయన్ని తాత మార్చితే కానీ అందరు భయపడాలని అలా అవతలకి పంపాడు. బేసిక్గా డిమారలైజేషన్ వివేకంగా చేసే ప్రజల్లో ఇంకా ఎక్కువ కసి పెరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కసి పెరుగుతుంది. అంతేకాని చేస్తే మంచి చేయాలి, మంచి చేసి ప్రజల దగ్గర ఏదన్నా మంచి సంపాదించుకోవాలి. నెంబర్ సుధాకర్ అడిషనల్ మన పాత గవర్నమెంట్ ఆ సుధాకర్ తనకి కరెక్ట్ సార్ మొహం కోసం కొంచెం ఒక స్టెప్ ఒక స్టెప్ పక్కనే అదే మధ్యలో